ఈ వీడియోలో పర్సంటేజ్ టాపిక్లోని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ నెట్ ఇన్కమ్ రిలేషన్షిప్ గురించి చూడబోతున్నాం. ఫస్ట్ ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు కొన్ని మెయిన్ పాయింట్ చూసుకుంటే, గ్రాస్ ఇన్కమ్ అంటే టోటల్ శాలరీ, ఇది వితౌట్ డిడక్షన్స్ మీకు వేయవలసిన శాలరీ. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆ గ్రాస్ ఇన్కమ్ నుండి మీకు కొంచెం ట్యాక్స్ కట్ అయ్యింది కదా, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. సో ఈ గ్రాస్ ఇన్కమ్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయినాక వచ్చేదే నెట్ ఇన్కమ్, అది మీ ఇన్హ్యాండ్ శాలరీ. ఈ టాపిక్లో మనం ఎక్కువగా వాడే ఫార్ములా ట్యాక్స్ ఇంక్రీజ్డ్ ఈక్వల్స్ టు ఇన్కమ్ డిక్రీజ్డ్. అంటే ఒక ట్యాక్స్ X% ఇంక్రీజ్ అయితే ఇన్కమ్ అనేది Y% డిక్రీజ్ అయ్యిద్ది. సో ట్యాక్స్ బై ఇన్కమ్ మనకి Y/X రేషియోలో రావడం జరుగుతుంది. గ్రాస్ ఇన్కమ్ అంటే అవి రెండింటి అడిషన్ కాబట్టి X+Y. ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ 19% ఇంక్రీజ్ అయినప్పుడు అతని ఇన్కమ్ 1% డిక్రీజ్ అయ్యిద్ది. ఇప్పుడు అతని ఇనిషియల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అనేది క్వశ్చన్. పైన పాయింట్స్లో చెప్పుకున్నట్టు గ్రాస్ అంటే వితౌట్ డిడక్షన్స్, నెట్ అంటే విత్ డిడక్షన్స్. సో ఇక్కడ పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ శాలరీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ చేంజ్ అయ్యేటి ఏంది ట్యాక్స్ ఇన్కమ్. సో ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ ఈక్వల్స్ టు డిక్రీజ్ ఇన్ ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు 19%. సో 19 ఇంటూ ట్యాక్స్ ఈక్వల్స్ టు ఇన్కమ్ అనేది 1% డిక్రీజ్ అయింది కాబట్టి 1% ఇంటూ నెట్ ఇన్కమ్. సో దీని రేషియోలో తీసుకుంటే మనకి ట్యాక్స్ బై నెట్ ఇన్కమ్ 1:19 వస్తుంది. గ్రాస్ ఇన్కమ్ ఎంత, రెండింటి యొక్క అడిషన్ కాబట్టి 1 + 19 20. ఇప్పుడు మనల్ని ఇనిషియల్ ఇన్కమ్ ట్యాక్స్ అడిగింది కాబట్టి దానికి ఫార్ములా వచ్చేసి ట్యాక్స్ బై టోటల్ ఇన్కమ్ అంటే గ్రాస్ ఇన్కమ్ ఇంటూ పర్సంటేజ్ రావడానికి 100% వేసుకుంటాం. ట్యాక్స్ అనేది మనకి 1 ఉంది, గ్రాస్ ఇన్కమ్ అనేది 20. సో 1/20 ఇంటూ 100% మనకి 5% వస్తుంది. పర్సన్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ 22% రైజ్ అయినప్పుడు అతని ఇన్కమ్ అనేది 3% డ్రాప్ అయ్యింది. ఇప్పుడు అతని ఇనిషియల్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత అని అడగడం జరిగింది. ఇంతకు ముందులాగే ఇన్కమ్ అనేది కాన్స్టెంట్, ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ ఈక్వల్స్ టు డిక్రీజ్ ఇన్ నెట్ ఇన్కమ్. సో ట్యాక్స్ అనేది 22% ఇంక్రీజ్ అయింది కాబట్టి 22 ఇంటూ ట్యాక్స్, ఇన్కమ్ అనేది 3% డిక్రీజ్ అయింది కాబట్టి 3 ఇంటూ ఇన్కమ్. రేషియోలో తీసుకుంటే ట్యాక్స్ బై ఇన్కమ్ మనకి 3:22 వస్తుంది. గ్రాస్ అనేది రెండింటి యొక్క అడిషన్ కాబట్టి 25. ఇనిషియల్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజ్ అడగడం జరిగింది కాబట్టి ట్యాక్స్ బై గ్రాస్ ఇన్కమ్ చూసుకుంటే ట్యాక్స్ అనేది 3, గ్రాస్ ఇన్కమ్ 25. 3/25 ఇంటూ 100 మనకి 12% రావడం జరుగుతుంది. పర్సన్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ 17% ఇంక్రీజ్ అయినప్పుడు అతని యొక్క నెట్ ఇన్కమ్ 3% డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అతను ఇన్కమ్ ట్యాక్స్ కింద 4,500 రూపీస్ కట్టినట్టయితే అతని గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ట్యాక్స్ ఇంక్రీజ్డ్ 17% ఇచ్చిండు, ఇన్కమ్ రెడ్యూస్డ్ 3% ఇచ్చిండు. ఫార్ములా ప్రకారం ట్యాక్స్ 17% ఇంటూ ట్యాక్స్ ఈక్వల్స్ టు 3% ఇంటూ ఇన్కమ్. దీన్ని రేషియోలో తీసుకుంటే మనకి ట్యాక్స్ బై ఇన్కమ్ అనేది 3/17 వస్తుంది, గ్రాస్ ఇన్కమ్ అనేది 20 వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం అతను ఇన్కమ్ ట్యాక్సే 4,500 కట్టడం జరిగింది. 4,500 బై ఇక్కడ రేషియోలో తీసుకుంటే మనకి ట్యాక్స్ అనేది 3 ఉంది. మనల్ని క్వశ్చన్లో ఏం అడగడం జరిగింది, గ్రాస్ ఇన్కమ్ అడిగింది కాబట్టి ఇంటూ 20 మనకి 30,000 వస్తుంది ఆన్సర్. దీన్ని నేను ఎలా సాల్వ్ చేశానంటే ఇది పర్సంటేజ్లో కూడా నేను చెప్పడం జరిగింది. పైన ఎక్స్ అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ తీసుకోవాలా, అంటే మనకు క్వశ్చన్లో ఏదో ఒక రిఫరెన్స్ వాల్యూ ఇస్తాడు కదా, దాన్ని మనం తీసుకోవాలా. కింద వై అనేది ఆ ఇచ్చిన వాల్యూకి రిలేటెడ్గా ఉన్న వాల్యూ కింద తీసుకోవాలా. ఇక్కడ చూసుకుంటే ట్యాక్స్ అనేది 4,500 అని పైన ఇచ్చాడు క్వశ్చన్లో. మనం సాల్వ్ చేస్తే మనకి ట్యాక్స్ అనేది 3 యూనిట్స్ వచ్చింది. సో రెండు సేమ్ కేటగిరీ, అక్కడ పైన ఉన్నది ట్యాక్సే, కింద ఉన్నది ట్యాక్సే. బట్ ఒకటి క్వశ్చన్లో ఇచ్చింది, ఒకటి మనం సాల్వ్ చేస్తే వచ్చింది. ఇంటూ ఈ జెడ్ అనేది మనం ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నామో దాన్ని వేయాలి జెడ్ ప్లేస్లో. సో పైన క్వశ్చన్లో ఇచ్చింది, కింద మనం సాల్వ్ చేస్తే వచ్చింది. జెడ్ అనేది మనం ఫైండ్ చేయాలనుకున్నది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ XY అనేవి రెండు సేమ్ కేటగిరీ కిందకి రావాల్సి ఉంటుంది. సో ఈ ట్రిక్ చాలా ప్లేసెస్లో వాడతాం మనం. ఒక పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ 12 lakhs, అతని ఇన్కమ్ ట్యాక్స్ అనేది 25% ఇంక్రీజ్ అయినట్టయితే అతని ఇన్కమ్ అనేది 5% డిక్రీజ్ అవుతుంది. అతని నెట్ ఇన్కమ్ ఎంత డిక్రీజ్ అయింది అనేది క్వశ్చన్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటే 25% ఇంక్రీజ్ అయింది, ఇన్కమ్ అనేది 5% డిక్రీజ్ అయింది. దీని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ట్యాక్స్ బై ఇన్కమ్ అనేది రేషియో 1:5 వస్తుంది. సో గ్రాస్ అనేది మనకి 6. సో 6 యూనిట్స్ అతని గ్రాస్ ఇన్కమ్. పైన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందో గ్రాస్ ఇన్కమ్ అనేది 12 lakhs ఇచ్చిండు. సో 6 యూనిట్స్ కాస్త 12 lakhs అవుతుంది, అంటే 1 యూనిట్ 2 lakhs అవ్వడం జరుగుతుంది మనకి. ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ట్యాక్స్ అంతా 1 యూనిట్, అంటే 1 యూనిట్ 2 lakhs. ఇన్కమ్ ఎంత ఉంది మనకి 5 యూనిట్స్, అంటే 5 యూనిట్స్ మనకి ఎంత వస్తుంది 10 lakhs వస్తుంది. ఇప్పుడు మనం నెట్ ఇన్కమ్ ఎంత డిక్రీజ్ అయిందని చూసుకుంటే అతని ఇన్కమ్ పైన 5% డిక్రీజ్ అవ్వడం జరిగింది కాబట్టి 10 lakhs పైన 5% అనేది 50,000 వస్తుంది మనకి. ఒక పర్సన్ తన నెట్ ఇన్కమ్ అయిన 4,50,000 పైన సర్టెన్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టేవాడు. బట్ ఎప్పుడైతే ఆ సర్టెన్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పైన 18% ఇన్కమ్ ట్యాక్స్ పెరగడం జరిగిందో అతని నెట్ ఇన్కమ్ అనేది 2% తగ్గడం జరిగింది. సో ఇప్పుడు ఆ కొత్తగా పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అనేది క్వశ్చన్. మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఇంక్రీజ్ అయిందని చూసుకుంటే అది 18% అయింది, అతని ఇన్కమ్ అనేది 2% డిక్రీజ్ అయింది.
సో 18% ఇంటూ ట్యాక్స్ ఈక్వల్స్ టు 2% ఇంటూ ఇన్కమ్. ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇవ్వలేడు, బట్ ఇన్కమ్ అనేది 4,50,000 ఇవ్వడం జరిగింది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది 50,000 వస్తుంది. ఇప్పుడు అతని గ్రాస్ ఇన్కమ్ చూసుకుంటే మనకి నెట్ ఇన్కమ్ ప్లస్ ఒరిజినల్ ట్యాక్స్ వేసుకుంటే గ్రాస్ ఇన్కమ్ వస్తుంది. అతని నెట్ ఇన్కమ్ 4,50,000, అతను కట్టే ట్యాక్స్ 50,000. సో గ్రాస్ ఇన్కమ్ మనకి 5 lakhs రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ట్యాక్స్ పర్సంటేజ్ చూసుకుంటే అతని ఒరిజినల్ ట్యాక్స్ బై గ్రాస్ ఇన్కమ్. ఒరిజినల్ ట్యాక్స్ అనేది 50,000, గ్రాస్ ఇన్కమ్ అనేది 5 lakh, అంటే మనకి ఇక్కడ 10% వస్తుంది వాల్యూ. ఇప్పుడు కొత్తగా పెరిగిన ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ పెరిగిందని చూస్తే అది ఓల్డ్ దానిపైన 18% పెరిగింది. ఒరిజినల్ ఎంత 10%, దానిపైన 18% అంటే మనకి 1.8%. ఒరిజినల్ ప్లస్ ఇంక్రీజ్డ్ మనకి 10% ప్లస్ 1.8%, టోటల్గా 11.8% రావడం జరుగుతుంది. ఇది న్యూ ట్యాక్స్.